ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా. సమయాన్ని పానియకుండా బైబిల్ గ్రంథంలోంచి ఒక చిన్న మాట చదువుకొని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 28వ వచనం కాడ నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుకొని తన మనసులో అతనిని హీనపరచెను. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నువ్వు మాతో మాట్లాడే సమయం, నీ పిల్లలముగా మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడావు. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు, హృదయ ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు, ఈ పునరుద్ధాన దినమందు మాతో మాట్లాడండి. మమ్మల్ని ధైర్యపరచండి. నీ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుకు. ఈ స్థలమందు నువ్వు నిలబడయ్యా నా తండ్రి. నువ్వు మాట్లాడితే మాకు ఆదరణ, నెమ్మది, సమాధానము, సంతోషము కలిగిద్ది. కృపతో జ్ఞాపకము చేసుకో. నీ పిల్లలంగా మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నాతోనూ కూడి వచ్చిన వారితోనూ మాట్లాడి ఇది ఆస్తునే నన్ను నీ సెలువు చాటును మరుగు చేసి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక దయచేసి మీ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. పిల్లలు అటు ఇటు కదలకుండా వాక్య ధ్యానం మీద శ్రద్ధ నిలపాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కనుక మనం ఒకసారి ధ్యానిస్తూ ఉంటే దీని గురించిన పూర్తి మ్యాటర్ మనకి సమూయేలు గ్రంథంలో మనకి దొరికింది. 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఈ సందర్భం మొత్తం దేవుడు మనకి రాసి ఉంచాడు. ఏంటిదయ్యా ఈ సందర్భం అంటే, మనలో చాలామందికి తెలుసు, దేవుని మందసాన్ని తెచ్చేటప్పుడు మందసాన్ని తేవాల్సిన క్రమంలో తేకుండా, ప్రైజ్ ది లార్డ్, మందసాన్ని తేవాల్సిన క్రమంలో దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం తేకుండా సొంత ఆలోచనలతో తెచ్చేటప్పుడు కొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని ఎక్కించుకొని తీసుకొని వస్తున్న ఈ సందర్భం జరుగుతున్నప్పుడు నాకు తెలిసి ఇలాంటి మట్టి రోడ్లలోనే తీసుకుపోతూ ఉన్నారు. అప్పుడు సిమెంట్ రోడ్లు ఏముండయా, తారు రోడ్లు ఏమి లేవు, మట్టి రోడ్లో ఉండొచ్చు. లేకపోతే ఎట్ట తీసుకొని వస్తున్నారు. ఎడ్ల బండి మీద తీసుకొచ్చేటప్పుడు మామూలుగా రోడ్డు మీద మనం కనపడే ఆవులు కానీ ఎద్దులు కానీ మనం చూసినప్పుడు వాటికి బాగుంటేనే బాగుంటాయి. ఏదైనా చిన్న వాటికి ఏమైనా క్రాషెస్ వచ్చినాయా, మనుషుల మీద పడితే తెలీదు, ఎవరిని గుద్దితీయో కూడా తెలీదు. చూశారు కదా, ఎప్పుడన్నా కొట్టుకున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళాం మనం. ఎందుకు, అది కాలుతో తొక్కినా చాలు మన ఏళ్ళు పచ్చడైంది. అలా ఉండేది. ఇలాగ వాళ్ళు ఎడ్ల బండి మీద తీసుకుపోతున్నప్పుడు రోడ్డు మీద పోయి క్రమంగా పోవాలి కదా, కాకుండా రోడ్డు పక్కన పచ్చి గడ్డి కనపడిందో ఎండిగడ్డి కనపడిందో తెలియదు కానీ అటు జరిగి ఉండిద్ది, వాటి వైపు పోయి ఉండిద్ది. బండి స్కిడ్ అవ్వటం జరిగింది. సరే, దాని మీద ఏం పెట్టారయ్యా అంటే, సాక్షాత్తు దేవుడు మాట్లాడే నిబంధన మందసాన్ని దాని మీద పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. వాళ్ళు తేటమే ఒకటి,
తప్పు. ప్రైజ్ లార్డ్. ఏంటిది? తేటమే క్రమం కాదు. సరే, పడిపోయినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఎవరైనా పడిపోయేటప్పుడు ఏం చేస్తాం? పట్టుకుంటాం. మంచి చేసేటప్పుడు కొంతమందికి నచ్చదు. నేనేం చేశానంటే మొన్న 2 రోజుల క్రితం ఇంటి దగ్గర మీకు చెప్పాను కదా, ఒకసారి చర్చిలో పాటలు పాడతాడు, అయిపోగానే బండిలో ఏం పెట్టుకుంటాడు? మందు బాటలు. ఆల్రెడీ తన గురించి చెప్పా కదా. సేమ్ క్రమం జరిగింది. ఫుల్గా తాగొచ్చేటప్పుడు స్కూటీ మీద వస్తున్నాడు. మేము వెనకాల నుంచి, నేనను నాతో పాటు బాలయ్య అని తమ్ముడు ఉంటాడు కదా, ఇద్దరం వస్తున్నప్పుడు బండి మీద తాగి పడబోయాడు. పక్కనే సిమెంట్ స్తంభం ఉంది, బండి వాల్చుకుంటూ వీలు కావట్లా, ఫుల్గా తాగి ఉన్నాడు. బండికేమో పూలు అమ్ముతాడు కదా అతడు, పూలు అమ్మే బిజినెస్, పూలు పెట్టుకొని ఉన్నాడు. బండి వల్ల కావట్లా. అంటే మంచి చేస్తే ఎలాంటి ఇబ్బందులు అవుతాయి. నేనేం చేశానంటే, అరే తాగున్నాడు, గబుక్కున బండి మీద పోతే ఎవరినైనా గుద్దొచ్చు, లేకపోతే వీడికి ఏదైనా ప్రమాదం అవ్వచ్చని మేమేం చేసాం, బండి తాళం ఆపి బాలేస్కి ఇచ్చి పంపించా, ఇంటికాడ వదిలిపెట్టి రాపో అని. కాదు, అర్జెంటుగా ఈ పూలు వేరే వాళ్ళకి ఇచ్చి రావాలి. ప్రైజ్ లార్డ్. ఈ పూలు వేరే వాళ్ళకి ఇచ్చి రావాలి, ఇది ఇస్తేనే రేపు నాకు ఒక ముద్ద అన్నం తినేది అని అన్నాడు. కాదులేనా, మనోడు ఇస్తాలే, నువ్వు వెళ్ళు అంటే, కాదు నేనే బావాలి అన్నాడు. సరే, వాడిని ఎక్కించుకొని వెళ్ళాడు. వచ్చాడు. నేను ఆ బండి తీసుకెళ్ళి మనం చర్చికి వెళ్ళే దారిలో లోదరం చర్చి ఉండదు కదా, చర్చి పక్కన పెట్టిన తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్స్ రా, థ్యాంక్స్ అని చెప్పి, జాగ్రత్తరా అని చెప్పాలి కదా. నా దగ్గరికి వచ్చి నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు. ఏంటిది అంటే, నేనున్న సమాజంలో కూటమి పెట్టుకొని మేమే వాక్యం చెప్పుకుంటాం. అంటే వాళ్ళు పిలిచారు, ఆహ్వానించారు, వెళ్ళారు. అది ఏ సమాజం? మేమున్న సమాజం. మమ్మల్ని పిలిచారు, వెళ్ళి వాక్యం చెప్పాం. 2-3 చోట్ల ఇలా ప్రేయరు జరిగింది. నువ్వు అలాగ కరెక్ట్ కాదు, సంఘ క్రమాన్ని పాటించాలి, మనకి ఇక్కడ ఒక సంఘం ఉంది, దాన్ని ఆచరించాలి, దానికి చేయాల్సినవి చేయాలి అంటే, అప్పుడు చెప్పి, అన్న ఇక్కడ పాస్టర్ గారిని అడిగాం, ఆ పాస్టర్ గారు లేరు, ఊరికి వెళ్ళారు అన్నారు. లేని పక్షాన్ని ఏం చేయాలి? కోటాన్ని ఆపుకోవాలా? అంటే కాదు, మీరు చెప్పకూడదు, సంఘ క్రమం కాదు అని ఫుల్లుగా తాగుండి, వాక్యం కూడా నేను నీకంటే బాగా చెబుతా, విన్నావా వాక్యం నేను చెప్పేటప్పుడు అంటే, ఈ తాగుబోతులతో మనకు దేనికి లేని విన్నానన్నా, బాగా చెప్పావు, తెలుసు కదా నా గురించి. ఫుల్గా తాగున్నాడండి. నేను నీకంటే మంచిగా వాక్యం చెబుతా, మీరు అలా చేయమాకండి చెప్పేసరికి ఇక తాగుబోతుడు ఎంత మాట్లాడినా వ్యర్థమే కదా. ఆలోచించి, సర్లే ఎందుకులే వీడితో మనకు గొడవ అని మౌనంగా వెళ్ళా. ఇప్పుడు వాక్యం ఎంత బాగా చెప్పేవాడైనా సాతాను గడికి తెలియదు వాక్యం చెప్పటం. మనకంటే బాగా తెలుసు. యేసు ప్రభుకి వాడు వాక్యం చూపించి మాట్లాడినాడు కదా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభుకి వాక్యం చూపించి మాట్లాడినాడు, వాడికి తెలీదా? నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎంత బాగా చెప్పినా, నీ బుద్ధి మారకుండా నువ్వు ఎంత పరిచయం చేసినా దాన్ని బట్టి ప్రయోజనం ఉండిద్దా? ప్రయోజనం ఉండదు కదా. ఆ మాట మనసులో అనుకొని తాగుబోతాడు కదా. అంటే మంచి చేసినందుకు వాడు చూడు మన మీద, థ్యాంక్స్ తమ్ముడు, నేను అయినప్పుడు కొద్దిగా నన్ను సేవ్ చేశారు అని థ్యాంక్స్ చెప్పి వాడు ఇంటికి వెళ్ళిపోవాలా? కాదు, మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాడు. అంటే ఎవరైనా పడిపోయేటప్పుడు మనం సహాయం చేస్తాం, మానవ ధర్మంగా. పడుతున్నాడు రా, వాడిని కాపాడాలి. బండి మీద మన కళ్ళ ముందు ఎవరైనా పడినప్పుడు అడావడిగా మన బండి స్టాండ్ వేసి వాడిని లేపుతాం, అవునా? ఇలా మనం చేస్తాం. వీళ్ళు ఏం చేశారు? ఎద్దుల బండి మీద మందస్సం పడుతున్నప్పుడు అసలు తీసుకెళ్ళడం తప్పు, కానీ పడేదాన్ని చేతితో పట్టుకున్నారు. దేవుని ఉగ్రత అక్కడికి వచ్చి ఉజ్జా అనేవాడు స్పాట్లో చనిపోతాడు. ఈ సందర్భం తెలిసిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, గుండెల్లో భయం కలిగి దీని కనుక నేను ఇంటికి తీసుకుపోతే
నా పరిస్థితి కూడా ఎలాగైందని దాన్ని ఒబేదేదోం ఇంట్లో పెట్టాడు. ఎవరింట్లో? ఒబేదేదోం ఇంట్లో 3 నెలలు పెట్టినప్పుడు 3 నెలల్లోనే అతడు ఆశీర్వదించబడ్డాడు. అతని ఇంటి వారు కూడా ఆశీర్వదించబడ్డారు. ఈ వార్త మళ్ళీ రాజు అయిన దావీదుకి తెలిసినప్పుడు దాన్ని ఈసారి తీసుకురావాల్సిన క్రమంలో పద్ధతిలో తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తీసుకొని వచ్చిన తర్వాత మందసం వస్తున్నప్పుడు దావీదు ఆత్మతో నింపబడి దేవుని మందసం ఎదుట పరవశించి పరవళ్ళు దొరుకుతున్నాడు. ఆత్మలో ఆనందిస్తా మందసం ముందు దేవుని స్తుతిస్తా ఒంటి మీద వస్త్రాలు పోతనే అనేది కూడా ఆలోచించకుండా మందసం ముందు ఎవరు డ్యాన్స్ చేస్తుంది? ఎవరు? రాజు అయిన సామాన్య మనుషుడు కదండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ నడిపించేవాడు దావీదు. రాజు ఎలాగ ఉండాలి? డిగ్నీతో ఉండాలి, రిచ్ మెయింటైన్ చేయాలి, గంజి బట్టలు ఏంటిది లినిన్ బట్టలు వేసుకొని ఉండాలి. మీరు చూసారా రాజుల్ని? మామూలు చూడపోయినా సినిమాల్లో మనకు రాజులు ఎలా కనపడతారు? కిరీటం పెట్టుకొని రాజవస్త్రాలు వేసుకొని వెనకాల ఒక చెంగు లాంటిది కట్టుకొని అక్కడి నుంచి వస్తుంటే అదే సగం శుభ్రం చేసుకుంటా వస్తూ ఉంటుంది రాజవస్త్రాలు. ఈ దావీదు ఏం చేశాడు? ఆత్మతో నింపబడి దేవుని ముందు ఆరాధించుకుంటూ వస్తున్నప్పుడు తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా పోతిని అనేది దావీదుకు తెలియక ఆత్మతో నింపబడి వస్తున్నప్పుడు కిటికీలో ఉంచి తన భార్య చూసి ఏమనుకుంది? తన మనసులో అతన్ని హీనపరిచింది. ఈ సందర్భం అంతా అయిపోయిన తర్వాత దావీదు తన ఇంటి వారిని దీవించడానికి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తన భార్య అనేది చూద్దామా. 2 సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనం కానుంచి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందుగా దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేళ్లను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగున చేసి తిని. చాలు. ఇంటికి వచ్చేటప్పుడు తన భర్త ఎవరో రాజు దావీదు ఇంటికి వస్తున్నప్పుడు ఏం చెప్పాలి? దగ్గరికి వచ్చాయా, నువ్వు రాజువి, దేవుని సేవకుడివి, నువ్వు అలా ఉండకూడదయ్యా అంటే అది వేరు. మనసులో ఏమనుకుందంట? హీనంగా చూసిందంట. రాజుని సైతం హీనంగా అంటే ఏందండి? ఒకసారి మీరు చెప్పండి, మీరు మాటల్లో ఒక వ్యక్తిని మీ మనసులో హీనంగా ఎలా చూసుకుంటారు? పక్కకు వచ్చిన దరిద్రుడు నా పక్కకు వచ్చి అంతే అనుకుంటాంగా. ఇచ్చి ఇక మీరు ఏం పెడతారో మీ ఇష్టం, ఏదైనా అంటారు కదా. అంటే మనసులో హీనపరుచుకోవడం అంటే, మనసులో తృణీకరించడం అంటే ఏమో రాజునట్టు అనుకుందంట. మనసులో హీనపరుచుకుందంట. ఇంటికి వచ్చినప్పుడు వ్యర్థుడు ఒకడు డ్యాన్స్ వేసినట్టుగా రాజు అని నువ్వు మర్చిపోయి సమాజం ముందు వస్త్రహీనత కలిగి నడుచుకుంటున్నావని నా పనికత్తెలు ఎదుట నువ్వు హీనంగా కనపడ్డావు. ప్రైజ్ లార్డ్. నా పనికత్తెలు ఎదుట, సమాజం ఎదుట నువ్వు హీనంగా కనపడ్డావు అన్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, నిజమే, వ్యర్థున్నే, కానీ నా దేవుడు నీ తండ్రి చేతిలో నుంచి ఆ రాజ్యాన్ని తీసి ఈ హీనుడైన నాకు అనుగ్రహించాడని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట ఉండిద్ది. చదువుతారు ఒక మాట కూడా.
ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనుడనగుదనని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఈరోజు చెప్పేది ఏంటంటే, నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుని ఆత్మ ఏమని మాట్లాడుతుందంటే, నీ విషయంలో, నీ విషయమైనా నా విషయమైనా, మనందరి విషయంలో ఎవరైనా మనల్ని తక్కువ చూపు చూస్తే, ఎవరైనా మనల్ని హీనంగా చూస్తే, ప్రభు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ అంతా ఎంత ఉండదు. ప్రైజ్లో దావీదు విషయంలో మీకాలు ఏం చేసింది? మనసులో హీనపరిచిందంట. తక్కువవాడిగా చులకన చూపుగా చూసి, ఒక నీచును చూసినట్టుగా మనసులో తన భర్త గురించి అనుకుంది. కానీ దావీదు వదిలిపెట్టాడు. దేవుడు మాత్రం వదిలిపెట్టలా. దేవుడు ఏం చేశాడు? అప్పటి నుంచి ఆమెకి పిల్లలు అనేది, అసలు పిల్లలే చూసావా? ఈరోజు దేవుడు ఏమంటాడంటే, నీ విషయంలో ఎవరైనా నిన్ను చులకన భావంతో చూస్తే, తక్కువ చూపుతో నిన్ను చూస్తే, హీనంగా చూస్తే, దేవుని ఉగ్రత నువ్వు క్షమించిన దేవుడు మాత్రం క్షమించుడు. నీ కళ్ళ ముందే వారికి పనిష్మెంటు కనపడింది. నువ్వు ఒకవేళ క్షమించమని వదిలేసిన దేవుడు మాత్రం వాడికి తీయాల్సిన తాట గట్టిగానే తీస్తాడు. వాడికి ఇవ్వాల్సింది గట్టిగానే ఇస్తా. అయితే నువ్వేం చేయాలి? దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకాలి. దేవుని దృష్టికి ఎలాగ బ్రతకాలి? ఏ దోషం లేకుండా. ఒకవేళ అపరాధం చేసావా, క్షమించమని దేవుణ్ణి అడుగు. జాగ్రత్త పడు, పరిశుద్ధంగా ఉండు. ఇక ఎన్నడూ అలాంటి తప్పు పనులు చేయకు. దావీదు విషయంలో దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడో మీరు గనక దావీదు చరిత్ర గనక ఒకసారి చదివితే, దావీదు అన్న ప్రతి ఒక్కడు పతనం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. వాడి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఫస్ట్ మేకాలు గనక మనం చూస్తే, ఏంటిది? నా కాల మీ కాల మీకు కూడా ఉండేకండి. మీ కాలు ఆమె విషయంలో దేవుని ఉగ్రత చూడండి. దావీదు దేవుని ముందు హృదయపూర్వకంగా ఆరాధించాడు, దేవుని మహిమపరిచాడు. దాన్ని చూసిన తన భార్య మనసులో హీనంగా చూసుకున్నందుకు, హీనపరిచినందుకు ఆమె మీదకి దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో చూడు. ఈరోజు నువ్వు గనక దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికితే, దేవుని దృష్టికి నీతి న్యాయములుగా బ్రతికితే, నిన్ను అన్నవాడు నిలబడడు. వాడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొని వస్తాడు. నిన్ను గనక ఎవరైనా కదిలిచ్చారా, నీ దారి నువ్వు పోతున్నా, నీ పని నువ్వు చేసుకున్న మౌనంగా పోతున్నా, నిన్ను ఎవరైనా కదిలిచ్చారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని. మన కనుగుడ్డికి చిన్న నలకబడితే మనకి ఎలా ఉండిద్ది? బాగా ఇబ్బంది, నిద్ర పట్టదు, కళ్ళు ఎర్రగా వస్తాయి, కంట్లోంచి నీరు వచ్చింది కదా. ఎంత బాధ ఉండిద్ది. మనల్ని ముట్టినవాడు దేవుడి విషయంలో అలాగ జరుగుతుందంట. వాడికి నిన్ను ముట్టినవాడు కానీ, నన్ను ముట్టినవాడు కానీ, మన విషయంలో ఇబ్బంది కలిగి చేసినవాడు కానీ, వాడికి పనిష్మెంటు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని. తమ్ముడా, ఈరోజు నిన్ను ఎవరైనా బాధ పెట్టినట్టుగా మాట్లాడి, చేతగానోడు, పనికి రానోడు, ప్రయోజనం లేనోడు, వీడు వ్యర్థుడ్రా అని నీ గురించి ఎవరైనా మనసులో హీనంగా అనుకున్నా, లేదు బాహాటంగా చెప్పినా, ప్రభు చూస్తూ ఉన్నాడు. వారందరి ముందు నిన్ను లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీకాలు విషయంలో చూడండి ఉగ్రత ఎలాగొచ్చిందో. దావీదుని మనసులో హీనపరుచుకుందంట. దేవుని ఉగ్రత గర్భం అనే మూసివేశాడు.
గర్భాన్ని మూసివేశాడు. నీ విషయంలో దేవుడికి చాలా కేర్ ఉంది. మనం ఏమనుకుంటే ఏముందిలే, అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు, మనం కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, ఏముందిలే అని మనం అనుకుంటాం. సింపుల్గా మనం కొట్టేస్తాం. ప్రార్థన చేస్తే దేవుడు ఎత్తాడు, లేకపోతే లేదు, ఏదైనా సింపుల్గా పోతాం. కానీ దేవుడు మన విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. మనం క్షమించిన దేవుడు మాత్రం వాడికి తగిన న్యాయం చేసే అని విడిచిపెడతాడు. వాడికి తగిన న్యాయం చేస్తాడు. మేఘాల విషయంలో దేవుని ఉగ్రత చూడు ఎలా వచ్చిందో. ఇలాగ ఇంకా వ్యక్తి ఉన్నాడంట బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి కొద్ది గర్వం కలిగిన వ్యక్తి. డబ్బును బట్టి, ఆస్తిని బట్టి. అప్పుడు ఏంటంటే పశువులే కదా వాళ్ళకి ఆస్తులు, వాటిని బట్టి కొద్ది గర్వం కలిగిన వాడు. ఒక రోజంట దావీదు యొక్క సైన్యంలో ఉన్న వారు కానీ, దావీదు యొక్క పశువుల కాపర్లు కానీ దావీదుతో ఉన్నప్పుడు ఒకరోజు బైబిల్ గ్రంథంలో నాబాల్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? ఏందన్నా, ఫస్ట్ ఏమో మీ కాల్ అన్నావు, తర్వాత ఏమో నీ బాల్ అంటున్నావు, నా బాల్ అంటున్నావు. అది ఏందన్నా ఈ పేర్లు మాకేం అర్థం కావట్లేదు అని. ఎవరు? నాబాలు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఒకరోజు ఈ నాబాల్ యొక్క పశువులకి ఈ దావీదు పశువుల కాపర్లు వాటి కాపులా ఉన్నారంట. దావీదు యొక్క సైన్యం వాటి కాపులా ఉండి ఏమి హాని సంభవించకుండా, ఏ శత్రువు వారి మీద రాకుండా, ఏ హాని తలబెట్టకుండా కాపాడుకుంటూ వచ్చారు. దావీదు ఏమని అనుకున్నానంటే, వీళ్ళకి మనం మేలు చేసాం కాబట్టి మీరు వెళ్ళి, వీటి యజమానుడు ఉన్నాడు, ఎవరో నాబాల్ అనేవాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి, రాజు మిమ్మల్ని దీవించాడు, దీవించబడాలని చెప్పి కొంత రాజుకి ఏమైనా ఇస్తారా, కొన్ని ఆహార వస్తువులు కానీ ఏదైనా మేము అడిగింది మీరు ఏమైనా సహాయం చేస్తారా అని వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఈ నాబాల్ అనేవాడు ఒక మాట అంటాడు. తీసారా? 1 సమూయేలు 25వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 1 సమూయేలు 25వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చదువుదామా? చాలా ఒక్క మాట ఏమంటాడు? దావీదు ఎవడు? ఎస్ఐ. ఈ నాబాల్ అనేవాడు ఎవరండి ఇంతకీ? ఇశ్రాయేలీరా అన్యుడా? పైనే ఉండిద్ది మీరు చూస్తే, కరెక్ట్గా చదవాలి. నాబాల్ అనేవాడు ఇశ్రాయేలీడా అన్యుడా? దాని పైనే ఉంటుంది కదా. తీసారా? కనపడిందా? 3వ వచనం చదువుతారు ఒకసారి. 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపోసేయుండును. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలేబు ఎవరో ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు ఈ నాబాల్ అనేవాడు ఇశ్రాయేలీయుడు కదా. దావీదు రాజు అని తెలీదా? సరే, అది తీసేయండి. గొలియాతును చంపినాడు దావీదు అని తెలీదా? ఏందండి అసలు ఇంతకు మీకు తెలుసా? ఇప్పుడు రాజు కాబట్టి తెలియపోయినా దావీదు గొలియాతును చంపినప్పుడు ఒక చాటింపు వేశారు కదా, సౌలు గెలిచారా వేల కొలది దావీదు అని ఇశ్రాయేల్ దేశం మొత్తం వ్యాపించిపోయింది. అదేని తెలీదా? తెలిసే ఉండిద్దా? సరే, తెలిసినా ఒకవేళ తెలుసు అనుకో, వీటిని బట్టి ఒకవేళ తెలుసు అనుకో, ఏమనాలి? తనకి దగ్గర కలిగింది ఇవ్వాలి. ఏమంటాడు? దావీదు ఎవడో? మన దగ్గరికి ఎవరిని జరిగినప్పుడు, అన్న నేను పాలన అడిగితే ఎవరు రాడు అంటాం లేదా?
పలానా నిన్ను పిలుతున్నాడు, ఎవడాడు, నన్ను ఎందుకు పిలవాలి, వాడితో నాకేం పని అంటాం లేదా? ఇప్పుడు అనకపోయినా లోకంలో ఉన్నప్పుడు అనేవాళ్ళం. సేమ్ డైలాగ్ అన్నాడు. దావీదు ఎవడు, ఆడికి ఎందుకు ఇవ్వాలి, యెష్షై కుమారుడు ఎవరు అని చెప్పగానే ఇదే వార్త వాళ్ళు దావీదుకి చెప్పారు. దావీదు చెప్పగానే ఇక రౌద్రంతో సైన్యాన్ని తీసుకొని, కత్తులు కటారాలు తీసుకొని ఎలాగైనా ఈ నాబాల్ అనేవాడిని చంపేయాలి, నాకే ఎదురు తిరుగుతాడా, మేలు చేసినందుకు కీడు చేయాలని చూస్తాడా అని నాబాల మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు తన భార్య సుబుద్ధి కలిగినది, ప్రైజ్ ది లార్డ్, సుబుద్ధి కలిగినది, మంచి మనసు కలిగి నా భర్త చనిపోకున్నట్లు నేను ఎలాగైనా రాజు దగ్గరికి వెళ్ళి సమాధానపడి కొన్ని ఆహార వస్తువులు తీసుకొని అతను సమాధానపడి నా యజమానుని క్షమించయ్యా అని దావీదు దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యత అడిగిద్ది. ఈ సందర్భం మొత్తం మనకు తెలుసు. దావీదు కూడా అతన్ని క్షమించి వెళ్ళిపోతాడు. క్షమించి వెళ్ళిపోయిన తర్వాత ఈ తన భార్య ఏం చేసిద్దంటే అబీగైలు, ఒకరోజు ఈ నాబాల్ అనేవాడు బాగా మత్తుతో ఉంటాడు, డబ్బు ఉంది కదా, ఏది తక్కువ లేదు కదా, బాగా మందు తాగి మత్తుతో ఉన్నప్పుడు భార్య ఈ సందర్భం చెప్పదంట. ఇప్పుడు చెబితే తాగుబోతుడికి ఎక్కిద్దో, ఒకవేళ ఎక్కిన పొద్దున్నే దిగిపోయింది అనుకో మళ్ళీ మర్చిపోతాడేమో. తాగుబోతులతో జాగ్రత్తగా ఉండాలి కదా, చెప్పిన అర్థం కాదు కదా. తాగుబోతుల భర్తల్ని కొంతమంది కాపురం చేసే తల్లులు ఉన్నారు, వాళ్ళకి దండేసి తాగి ఉన్నప్పుడు మంచి హామీలు ఇస్తారు. నీకు ఏది లేదు, నేను ఉన్నాను, నీకు ఏసీ పెట్టిస్తాను, నీ బాధ నేను చూడలేకపోతున్నాను, ఎండాకాలంలో నిన్ను పువ్వులో పెట్టుకొని చూడాలనుకుంటున్నాను అని ఇన్ని మాటలు చెప్పి దిగిన తర్వాత అయ్యా ఇంట్లో కూరక లేదయ్యా అంటే, ఆ కారం ఉంటే తిను, లేకపోతే మౌనంగా ఉండు. తాగుబోతుల భర్తలో కొంతమంది హామీలు ఇలాగ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు నాతోనే నేను తాగినట్టు నాతో మాట్లాడతారు తాగుబోతులు. నా ముందుకు వచ్చి చేతులు తిప్పటం. కానీ దేవుడు వాళ్ళందరినీ దర్శించును గాక. అయితే నైట్ మొత్తం ఈ నాబాల్ అనేవాడు ఫుల్గా తాగుండి భార్య అనుకుంది, ఇప్పుడు ఈ మ్యాటర్ ఇడికి చెప్పావా, ఇడికి ఎక్కిదో ఎక్కదో, ముదులికి ఈడు మొరటోడు వాడు పేడు తగినట్టుగా బ్రతుకుతున్నాడు. మొరటోడు అంటే ఏమంటారండి మనం? మొరటోడిని మనం ఏమంటాం అంటే మూర్ఖుడు అంటాం. వాడికి తెలీదు. అచ్చం మనం పల్లెటూరులో చూస్తే అటువంటిది అంటే, అది వీడికి చెప్తే తెలీదు, అచ్చం మొరటోళ్ళలాగా ఉన్నాడు ఏంద్రా, అచ్చం మెట్ట వ్యవహారం కనపడుతుంది అనుకుంటాం. ఏమో కూడా అంతే అనుకుంది, ఇది చెబితే అర్థం కాదులే అని మొత్తి దిగిన తర్వాత పొద్దున్నే చెబుతాం. మొత్తి దిగిన తర్వాత పొద్దున్నే చెబుతాం అనుకుంది తన భార్య. మొత్తి దిగింది, పొద్దున్నే చెప్పకనే చెప్పింది. కొంతమంది సావు వార్తలు చల్లగా చెప్పే భార్యలు ఉంటారు, సావు వార్తలు చల్లగా చెబుతారు. ఇక ఏం చేసిందంటే, అయ్యా ఇట్లా జరిగింది, నువ్వు ఇలాగన్నావు, దావీదు ఇలాగ వచ్చాడు నిన్ను చంపడానికి అని మ్యాటర్ మొత్తం చెప్పంగా ఏం జరిగిందంటే అక్కడ ఒకసారి తీశారు. అది తన భార్య తనతో చెప్పింది కదా, 37వ వచనం. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయాడు. భయము చేత గుండె పగిలిపోయిందంట. ఎప్పుడైతే రాజు నీ మీదకి ఇలా వచ్చాడు లేదు ఎప్పుడైతే చెప్పిందో గుండె పగిలిపోయిందంట. పగిలిపోయి అంతే నెట్ట నిలువుగా నేలకు పోయి బిగుసుకుపోయి 10 రోజులు మంచంలో ఉన్నాడంట. 10 రోజులు. 10వ దినాన యెహోవా అతని మొత్తంగా అతడు చనిపోయాడు. ఇది కూడా ఒక గుణపాఠం. దావీదు ఎవడ్రా అన్నసరికి
దావీదు మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలా. దేవుడు మాత్రం విడిచిపెట్టలా. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నా ఒకవేళ నువ్వు క్షమించినా దేవుడు మాత్రం క్షమించడు. దేవుని ప్రేమను బట్టి నువ్వు వదిలేసిన దేవుడు వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తాడు. నీ పక్షంలో దేవుడు నిలబడతాడు. నీ పక్షంలో నిన్ను అన్నవాళ్ళు, సూటిపోటి మాట్లాడిన వాళ్ళు, నిన్ను గాయపరిచిన వాళ్ళు, నిన్ను దుఃఖపరిచిన వారు, వాళ్ళ పరిస్థితి నీ కనుల ముందే దేవుడు వారికి రావాల్సిన న్యాయం వాళ్ళకి చేసే నీకు చూపిస్తాడు. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. నువ్వు మాత్రం ఎలాగుండాలి? ఏంటంటే రాత్రి ఏమైనా ఆల్ నైట్ ఏమైనా చేశారా? వాతావరణం కూడా చల్లగానే ఉంది. మీరు అందరు ఎండ బాగున్నప్పుడు మీరు ఫుల్ ఎనర్జీతో ఉంటున్నారు. వాతావరణం చల్లబడినప్పుడు మీరు కూడా చల్లబడుతున్నారు. ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను. అందరం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి. నువ్వు గనక దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికితే, నువ్వు గనక దేవుని దృష్టికి నీతి న్యాయము కలిగి బ్రతికితే, నిన్ను అన్నవాడు నిలబడడు. నిన్ను అన్నవాడికి దేవుడు తగిన శాస్త్రం చేసి చూపిస్తాడు. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు, నేను ఘనపరుస్తా. అన్న నోళ్ళు అంటానే ఉంటాయి, నువ్వు మాత్రం మెట్టు ఎదుగుతూ ఉంటావు. అన్నవాడు మెట్టేమో దిగుతూ ఉండిద్ది, అనిపించుకున్నవాడు మెట్టేమో ఎక్కుతానే ఉంటాడు. నిన్ను అన్నవాడు కానీ, నిన్ను గాయపరిచిన వాడు కానీ, నీ విషయంలో ఎవరైనా చులకన అభిప్రాయం కలిగిన వాళ్ళు, దేవుడు నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు. నిన్ను అన్నవాడు పతనం అవుతూనే ఉంటాడు. నిన్ను అన్నవాడికి తగిన శాస్తి దేవుడు చూపిస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకాలి. దేవుని దృష్టికి నీతి న్యాయము కలిగి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఊహించలేరంట. నేను అన్నవాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు మాత్రం అభివృద్ధిలోకి. ఇలాగ ఇంకొకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అందరూ మనకు దావీదు దగ్గరే కనపడతా ఉంటారు. షిమ్మి అనేవాడు. ఏంటిది? షిమ్మి అనేవాడు దావీదుని ఏమంటాడు? దావీదు తన జీవితంలో చిన్న అపరాధం జరిగి, చిన్న దోషం జరిగి, దేవుని దృష్టికి పాపిగా కనపడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు. అది ఓకే. ఈ షిమ్మి అనేవాడు మౌనంగా ఉండాలి కదా. అంతమంది జనం ఉన్నప్పుడు వీడికి ఎందుకు మౌనంగా ఉంటే సరిపోయేది. దావీదు నడుచుకుంటూ పోతున్నప్పుడు దావీదుని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు, దుమ్మెత్తిపోతున్నాడు అని. ఏంటిది? దుమ్మెత్తిపోతున్నాడు అంటే వీడు శపించబడాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడు పతనం ఇంతే, వీడికి తప్పు చేశాడు కాబట్టి వీడి మీద శిక్ష ఇంతే రావాలి, వీడు నాశనం అయిపోవాలని దావీదుడు నడుచుకుంటూ పోతున్నా. ఈడేమో ఎత్తు ప్లేస్లో ఉన్నాడు అనుకోండి. దావీదు కింద నడుచుకుంటూ పోతున్నప్పుడు పైనుంచి దావీదుని దుమ్మెత్తి శపించుకుంటా నడుస్తూ పోతున్నప్పుడు దావీదు మాత్రం మౌనంగా ఉన్నాడు. దావీదు మాత్రం మౌనంగా ఉండి, వాడు అన్నయ్య మాత్రం మౌనంగా మనసులో పెట్టుకుంటున్నాడు. అన్నయ్య అండి, ఎందుకంటే నేను తప్పు చేసే కాబట్టి ఆ తప్పు యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలి. నేను పాపం చేశాను, దానికి పనిష్మెంట్ నేను పొందుకోవాలి అని మౌనంగా ఉండి వాడు అన్నయ్య మొత్తం సహిస్తూ ఉన్నాడు. పక్కన మేనల్లులు ఉన్నారు కదా, సెరూయ కుమారులు, వీళ్ళుండి, రాజా నువ్వు ఒక్క మాట సెలవి, చచ్చిన కుక్క వంటి వాడు, అసలు ఈడెవరు? దావీదు ఎవడన్నందుకే నాబాల్ అనేవాడు గుండె పగిలి చచ్చాడు. వీడు ఎంతగా దుమ్మెత్తి పోతున్నాడు, నువ్వు మౌనంగా ఉంటావు.
ఒక్క మాట చాలు, వాడు తల తెచ్చి నీ పాదాల దగ్గర పెడతా. ఎవరిడు కుక్కలాంటోడు, నిన్నంటానికి ఎవరైనా ఈ పక్కన వాళ్ళు రెచ్చిపోతున్నారు. దావీదు మాత్రం మౌనంగా ఉంటున్నాడు. అనివ్వండి, ఈ మాటలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరు, నీ గురించి ఎవరైనా మాటలు దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. నీ గురించి ఎవరైనా చెడ్డ మాటలు ప్రచారం చేశారా, నిన్ను గురించి చెడుగా ప్రచారం చేశారా, నిన్ను గురించి హీనంగా మాట్లాడారా, అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు దావీదు ఎవడన్నందుకే నాబాల్ అనేవాడు గుండె బగిలి చచ్చాడు. ఈరోజు వీడు నన్ను దుమ్మెత్తి దూషిస్తున్నాడు, వీడిని కూడా నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్నివ్వండి, నా దేవుడు చూస్తున్నాడు. దీన్ని బట్టి అయినా నా దేవునికి నా మీద కనికరం వచ్చిద్దేమో, దీన్ని బట్టి అయినా నా దేవునికి నా మీద కనికరం వచ్చేదేమో మౌనంగా సహించాడంట. నా దేవుని ప్రియులారా, ఎంతో సమయం పట్ల మళ్ళీ దావీదు రాజయ్యాడు. ఇకప్పుడు వీడికి భయం పుట్టిందంట. ఈ షిమ్మి అనేవాడికి, దావీదు రాజయ్యాడు, నన్ను చంపకనే చంపుతాడు అనుకొని, ఇక రాజు ఎక్కడున్నాడు తెలుసుకొని రాజు పాదాల దగ్గరికి వచ్చాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, నోటికి వచ్చినట్టు మాట్లాడను, నన్ను క్షమించయ్యా అని దావీదు కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాడంట. చూద్దాం ఒకసారి అది 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం. ఆ, 19వ వచనం 19వ అధ్యాయము 19వ వచనం కానీ చూద్దాం. 19వ అధ్యాయము 18వ వచనం. రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు, రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడగు షిమీ వచ్చి, రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకొనకము, మనస్సునందు ఉంచుకొనకము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది కనుక. బతిమలాడుతున్నాడు షిమ్మి అనేవాడు, వచ్చి బతిమలాడుతున్నాడు. చదవండి. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవగు రాజువగును నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటా సెరియా కుమారుడగు అభిషై, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అంటాడు. చూడు, అయ్యా వాడు నిన్ను శపించాడు, కానీ వీడు ఎందుకు బ్రతకనెత్తున్నావు, వీడు మరణానికే పాత్రుడని అన్నప్పుడు దావీదు ఏమంటాడు? దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణ శిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినని సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణ శిక్ష విధింపనని షిమితో సెలవిచ్చెను. చాలు. రాజు, దావీదు రాజు కాకముందు ఇటు వచ్చి శపించాడు కదా, రాజు అయిన తర్వాత నన్ను ఎక్కడ చంపుతాడేమో అని భయం కలిగి వచ్చి మళ్ళీ పాదాలు పట్టుకొని నన్ను క్షమించయ్యా. ఇది ఎందుకు చెప్పారంటే మీకు, నిన్ను అన్నవాడే నీ పాదాల దగ్గరకు తెచ్చేటట్టుగా నా ప్రభు చేస్తాడు. నిన్ను అన్నవాడే తుమ్మెత్తి ధూళెత్తి నిన్ను శపించారే, నోటికొచ్చిన మాట్లాంటారే, వాళ్ళందరి ముందు ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ గురించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేశారా, వాళ్ళ పతనం అంతే ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దావీదు విషయంలో ప్రభు ఎంత కేర్ తీసుకున్నాడో నీ విషయంలో కూడా ప్రభు అంతే కేర్ తీసుకుంటాడు. అయితే నువ్వు ఒక్కటి చేయాలి, ప్రభువు దృష్టికి యథార్థంగా బ్రతకాలి. నీతి న్యాయం కలిగి నువ్వు బ్రతికేవా, నిన్ను అన్నవాడు బ్రతకడు. నిన్ను అన్నవాడు తోలు తీస్తాడు. మన దగ్గర తోలు తీస్తారే, ఏం తోలు తీస్తారు మన దగ్గర? స్తంభానికి గట్టో కర్రకు గట్టో
లాగుతారుగా, ఏందండి మనకు తెలియదా? మేకతోలు కాదులేండి, మన దగ్గర మేకలు కొత్తనారా, ఎట్ట తెస్తారు తోలు, పీకుతారు చూడు, అట్ట తెస్తాడు దేవుడు ఒక్కొక్కడి తోలు. నీ విషయంలో ప్రభు అంతగా కేర్ తీసుకుని ఉన్నాడు, నీ విషయంలో ప్రభు అంతగా సీరియస్ కలిగి జీవిస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఒక్క మాట, నేను కనుక నా ప్రభు దృష్టికి యథార్థంగా బ్రతికితే శత్రువు ఎదుటే నన్ను తల ఎత్తే దేవుడు, అన్నవారి ముందే ప్రభు నిన్ను ఘనపరిచే దేవుడు. తమ్ముడా, ఇప్పుడు నువ్వు జాబు చేస్తున్న స్థలంలోనైనా, పని చేసే స్థలంలోనైనా, నువ్వు ఉన్న సమాజంలోనైనా, ఎక్కడైనా నిన్ను గనక ఎవరైనా నిన్ను చులకన అభిప్రాయం కలిగి మాట్లాడారా, చేతగానోడు అన్నట్టుగా మాట్లాడారా, పనికి రాదురా, వీడి పనికి రాడురా, ఇక వీడి జీవితం ఇంతే, మేం బాగుంటాం, వీడి జీవితం ఇంతే అయిపోయింది అని శపించారే, వారందరి ముందు ప్రభు నిన్ను ఎత్తబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి. ప్రభు నీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు, నీ విషయంలో చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. నిన్ను అన్నవాడు బ్రతకడు, నీ జోలికి వచ్చినవాడు బ్రతకడు. దానియేలుని లేపేద్దాం అనుకున్నారు, దానియేలుని లేపేద్దాం అనుకున్నారు, కానీ దానియేలుని ఎవరైతే చంపేద్దాం అనుకున్నారో వాళ్ళే పతనమే, వాళ్ళే నాశనం అయిపోయారు. నీ విషయంలో కూడా ప్రభు అంతే కేర్ తీసుకున్నాడు. తన భక్తుల ఎడల ప్రభు ఎంత సీరియస్ తీసుకున్నాడు, నీ విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటాడు. నీ పట్ల ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనమైనా ఆయన చేయి విడిచిపెడతామేమో, మనమేమైనా ఆయన మర్చిపోతామేమో, ఆయన నిన్ను అనుక్షణము అనుక్షణము కాపాడుకుంటూ నీ వెంట ఆయన వస్తా ఉన్నాడు, నిన్ను కాపాడుకుంటున్నాడు. ఎంతగా సెక్యూరిటీ ఇచ్చినవాడు, ఎంత భద్రత ఇచ్చినవాడు, నీ విషయంలో కేర్ తీసుకోవాలి. ఏమండి, బైబిల్ మనకేం చెప్పింది? దేవదూతలు ఎవరికి కాపుదల? మనం దేవదూతలు కాపుదల, దేవదూతలు మనకు కాపుదల? ఎవరికైనా ఉందా ఈ సెక్యూరిటీ? ప్రధానమంత్రికి ఉందా? వాళ్ళకున్న సెక్యూరిటీ మన కంటికి కనపడిద్ది, వాళ్ళకున్న సెక్యూరిటీ మన కంటికి కనపడిద్ది, కానీ మనకున్న సెక్యూరిటీ కనపడాల్సిన వాళ్ళకి కనపడిద్ది, అపవాది గడికి కనపడిద్ది. ఒక దూత అశ్షూరు వారి దానిలో ఎంతమంది చంపిందంట? 185,000 మందిని చంపిందంట. ఎంత? ఒక్క దూతే ఒక రాత్రే 185,000 మందిని. నీ ముందు నీకు దేవదూతను అన్నాడు, దేవదూతలను అన్నాడా? దూతలనే పెట్టాడంట. ఇక వారు ఎంతమంది, ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, ఎంత కేర్ తీసుకోవాలి నీ పక్షాన? నీ పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని అన్నవాడు బాగుపడడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా దేవుని సన్నిధిలో ఎవరైనా ఉంటే, నువ్వు ఎవరి గురించి అయినా మనసులో హీనంగా అనుకో, ఒకరి గురించి దుమ్మెత్త మాకు, ఒకళ్ళ నాశనాన్ని నువ్వు కోరుకోమాకు, ఒకరి పతనాన్ని నువ్వు కోరుకోమాకు. మనం పతనాన్ని కోరుకున్నవాడు దేవుడు చూసుకుంటాడు, వాడి పతనాన్ని దేవుడు చూసుకుంటాడు, వాడికి ఇవ్వాల్సిన తగిన శాస్తి దేవుడు చేస్తాడు. నువ్వు కనుక దేవుని దృష్టికి యథార్థంగా నీతి న్యాయంలో కలిగి బ్రతికితే, నిన్ను ఆయన హెచ్చించకుండా, నిన్ను ఘనపరచకుండా, నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడు. నీ పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి, తన భక్తుల ఎడల చాలా చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిన్ను అన్నవాడు బాగుపడడు. సమాజం నిన్ను ఏదైనా నోటికొచ్చిన మాటలు మాట్లాడినా, కొంతమందికి పెళ్ళైన తర్వాత పిల్లలు ఉంటారు, వారిని బట్టి మనం ఏమనాలంటే, ఇస్తాడు అని ధైర్యపరిచే మాటలు చెప్పాలి, కానీ వారిని మనం కృంగదీయకూడదు. దేవుడు బిడ్డలుగా వారికి నువ్వు మేలే పలకాలి. శపితమైన మాట మన నోట ఉండకూడదు. నేను దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని శుభవచనమే పలకాలి. లోకస్తులాగా ఒకళ్ళ పతనాన్ని మనం, ఒకళ్ళ శాపాన్ని మనం కోరుకోకూడదు. దేవుని బిడ్డగా ఒకరిని దీవించేటట్టుగా,
ఒకటికి ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకాలి. కానీ నీ విషయంలో నేను చెప్తున్నా, నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన శ్రద్ధ. దావీదుని అన్నవాడు ఏమయ్యారు? తన భార్య ఏమంది? మనసులో హీనపరుచుకుందంట. ఏం చేశాడు? ప్రభు గర్భాన్ని మూసేశాడు. నాబాల్ అనేవాడు ఏమన్నాడు? దావీదు ఎవడన్నాడు అంటే ఏం చేశాడు దేవుడు? దావీదేవుని వెళ్ళి యుద్ధం చేశాడా? ఏం చేయాల? దేవుడు చేశాడు యుద్ధం. గుండె మనుషులు మనం అంటాం, ఒక గుద్దు గుద్దే గుండు పగిలిద్దురు అంటాం చూడు. ఒక గుద్దు గుద్దాను అనుకో, గుండె పగిలిద్దురు అంటాం. మనం గుద్దితే, దేవుడు గుద్దితే మొక్కలైపోవటం ఆ గుండెక. దేవుడు అలాంటి స్ట్రోకులు ఇస్తాడు. తెలియదు దేవుడు దెబ్బలు. నేను అంటే ఏం తెలుసు, మేము ప్రేమపూర్వంగా దేవుడు కొట్టిందాక ఉండమాకండి. ప్రైజ్లో తప్పు దిద్దుకొని దేవుని సన్నిధికి వచ్చారా, దీవించబడతారు. దేవుడు కొట్టిందాక ఉన్నాడు అనుకో, అది గట్టిగానే స్ట్రోక్ పడింది. దైవజనులుగా, కుటుంబ సభ్యులుగా మేమేం చెప్తామంటే, దేవుని సన్నిధికి రాయ్యా, దేవుడి సన్నిధికి రా, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకున్న సమస్యలన్నీ తొలగిస్తాడు, రక్షణ ఇస్తాడని దైవజనులుగా మేము చెప్తాం. ప్రార్థన చేస్తాం. అప్పటికి మాట అనలేదు అనుకో, అయ్యా మా ధర్మ ప్రకారం మేము ప్రార్థన చేసాం, ఇక నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నీ పని నువ్వు కానిచ్చు. ఇప్పుడు దాకా ప్రార్థన చేసావు, మామూలుగా దర్శించయ్యా, రక్షణలో నడిపించాయని ప్రార్థన చేసాం, కానీ ఇది గట్టిగా వంగేది కాదులే, నువ్వు కేర్ తీసుకుంటే నీ లైన్లోకి వస్తాడని దేవుడికి అప్పగిచ్చావా? ఏం చేస్తాడు దేవుడు? చాలా మంది ఏమంటారు, డబ్బు అన్న బావాలి, అది మనం అనకూడదులే. డబ్బు అన్న బావాలి, జబ్బు అన్న, అప్పుడే కదా దేవుడు గుర్తుకొచ్చేది. అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఎవరన్నాడు? మనం నాబాలు అన్నట్టుగా అంట దేవుడు ఎవరన్నాడు? ఆ ఫరో అన్నట్టుగా యెహోవా ఎవడన్నాడు? వాడికి పట్టపగలే ఏం చేశాడు దేవుడు? దేవుడు చాలా సీరియస్గా ఉంటాడండి తన భక్తుల విషయంలో. మనం కనుక దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే, ఎవడన్నాడు ఫరో అనేవాడు, ఆయనకి అసలు వీడు ఎవరు అంటాడు నన్ను, అసలు నేను ఎవరు వీడికి చూపించి నా ప్రజలను ఎక్కడి నుంచి తోలుకోను బా అని ఒక్కొక్క స్ట్రోక్ తలుగుతుంటే, ఒక దెబ్బ తలుగుతుంటే కోలుకోలేకపోతున్నాడు. అలాగ కేర్ తీసుకుంటాడు. నీ విషయంలో దేవుడు చాలా చాలా కేర్ తీసుకున్నాడు. నీ విషయంలో దేవుడు చాలా చాలా శ్రద్ధ నిలుపుతున్నాడు. నిన్ను అన్నవాడు బాగుపడినట్టుగా చరిత్ర లేదు. నిన్ను అన్నవాడు దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు మాత్రం యథార్థత నుండు, దేవుని దృష్టికి నీతి న్యాయంలో కలిగి ప్రవర్తించు, రోషం కలిగి భక్తి చేయి, సాధ్యమైనంత వరకు 4 ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడు. నీ దృష్టిలో ఎక్కడ నువ్వు లోపం లేనట్టుగా బ్రతుకు. ప్రైజ్ లార్డ్. నీ దృష్టిలో ఎక్కడ లోపం లేనట్టుగా బ్రతుకు. దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చేస్తాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుడు ఏమన్నాడు? నీ విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నా. నీ విషయంలో నేను చాలా చాలా సీరియస్గా నడుచుకుంటున్నా. నిన్ను అన్నవాడు నన్ను అన్నట్టే, నిన్ను తాకినవాడు నా కనుగుడ్డుని తాకినట్టే. నా కనుగుడ్డుని ముట్టినవాడు ప్రశాంతంగా బ్రతకలడా? దేవుడితో జోక్యం చేసుకున్నాడు, ప్రశాంతంగా బ్రతకలడా? మనుషుడితోనే జోక్యం చేసుకున్నవాడు ప్రశాంతంగా ఉండొచ్చేమో, దేవుడితో జోక్యం చేసుకున్నాడు ప్రశాంతంగా. దేవుడితో ఆటలో ఆడమాకండి. మనుషులతో ఆటలో దేవుడితో ఆడావా? ఏం లేదు, తొడగుడు ఎరగొడతాడు. ఏముందిలే అనుకున్నాడు యాకోబు, మనుషుడే కదా, నా బలం ముందు ఇతడెంత అనుకున్నాడు. చూశాడు, ఏం చేశాడు? దేవుడితో ఆడుకుంటే జాయింట్లు ఎక్కడెక్కడే ఊడిపోవటమే. జాగ్రత్త. నేను చెప్తున్నా, నీ పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపాడు. నిన్ను ఎవరైతే నోటుకొచ్చిన మాట్లాడుతున్నాడో, తమ్ముడా చెల్లి, నిన్ను ఎవరైతే నోటుకొచ్చిన మాటలని నీ గురించి తప్పుగా ప్రచారం చేసిన, నీ గురించి చెడ్డగా మాట్లాడిన, నువ్వు చేయని తప్పును కూడా చేసావని చూపించిన, నువ్వు మాత్రం యథార్థంగా ఉండవు. దేవుడు తీసుకోవాల్సిన కేరు తీసుకోండి. దేవుడు తీసుకోవాల్సిన శ్రద్ధ నిలుపుతాడు. అన్నవాడు అందరికీ
తగిన న్యాయం చేసే దేవుడు నువ్వేందో చూపిస్తాడు. నీ పవర్ ఏందో, నీ పవర్ దేవుని పవరా, నీ పక్షంలో ఉన్న దేవుని పవర్ ఏందో చూపించి పలానోడితో జాగ్రత్తగా ఉండాలిరా, పలానోడితో జాగ్రత్తగా ఉండాలి, పలానా చెల్లితో జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చూపించే తీసుకొస్తాడు. అయితే ఒక్క మాట చెప్తున్నా, నువ్వు మాత్రం దేవుని దృష్టికి యథార్థం. ప్రైజ్ లార్డ్. దేవుని దృష్టికి నీతి న్యాయంలో కలిగి నువ్వు కనుక ఇలాగ బ్రతుకుంటే నిన్ను అన్నవాడు బాగుపడినట్టుగా చరిత్ర కూడా ఉండదు. ఇక్కడ చరిత్ర కూడా లేరు. నువ్వు దీవించబడతావు, అన్నవాడు అక్కడే ఉంటాడు, అన్నవాడు అక్కడే ఉంటాడు. అలాగని వాళ్ళు శపించబడాలని ఆశ కాదు, వారు కూడా మారు మనసు పొందాలి, వారికి కూడా దేవుడు జ్ఞానాన్ని ఇవ్వాలి. దేవుడు ఈరోజు ఒక్క మాట అంటాడు, నీ విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నా. నీ మీద మాట అన్నా నేను తట్టుకోలేను, నీ మీద చేసినా నేను తట్టుకోలేను, నీ గురించి తప్పుడు ప్రచారం చేసినా నేను తట్టుకోలేను. ఎందుకంటే నువ్వు నా బిడ్డ, నువ్వు నా బిడ్డవి, నా రక్తం పెట్టి నేను కొన్నా, నీ కొరకు నేను ప్రాణం పెట్టి, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలా, నువ్వు నా బిడ్డవి. నీ విషయంలో నాకు చాలా చాలా సీరియస్గా నేను ప్రవర్తిస్తాను. నీ విషయంలో ఎవరేమన్నా నువ్వు మౌనంగా వెళ్ళిపోతావు, దేవుడు ప్రేమ బట్టి క్షమించి వెళ్ళిపోతావు. అని నేను ఊరుకోను, అన్నవాడికి న్యాయం చేసే పంపిస్తా. నువ్వు ఎలా ఉండాలి ఒక మాట చెప్తారా? ఎలా ఉండాలి? యథార్థంగా బ్రతకాలి. నీ విషయంలో దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడు చూశారు కదా. దావీదు విషయంలో దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడు. భార్య అంది, గర్భాన్ని మూసేశాడు. నాబాల్ అనేవాడు దావీదు ఎవడన్నాడు, గుండె పగిలి చచ్చాడు. షిమ్మి అనేవాడు ధూళెత్తి దూషించాడు. మళ్ళీ పాదాల దగ్గర రాలా చేస్తాడు దేవుడు. చూడు, బైబిల్ గ్రంథంలో చాలా మంది షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవారిని అగ్నిగుండంలో వేసారు. అగ్ని ఏమైనా చేసిందా? వారి మీద నిందేసిన వాళ్ళని తర్వాత అగ్ని ఏం చేసింది? కాల్ చేసి. సింహాల గృహలో దానియేలు మీద నిందేశారు. దానియేలు సింహాల గృహలో వేశారు. సింహాలు ఏమైనా చేసినాయా? ఎవరైతే నిందేశారో తర్వాత ఏం చేసినాయి? ఈ ఎముకలు సైతం పొడి చేసినాయి అంట, పగలు కొట్టి. ఎంత ఆకలి! నీ విషయంలో అంతే కేర్గా ఉన్నాడు, నీ విషయంలో అంతే సీరియస్గా ఉన్నాడు దేవుడు. నిన్ను అన్నవాడిని నువ్వు క్షమించిన దేవుడు మాత్రం క్షమించడు. దేవుడు వాడికి చేయాల్సిన న్యాయం చేయాల్సింది చేస్తాడు. నువ్వు మాత్రం ఒక్కటే ఏం చేయాలి? కుర్చీలో ఉన్న వాళ్ళు ఒకసారి చెప్తారా? కనపడకుండా కూర్చున్నారు చాలా మంది. స్పీకర్ బాక్స్ ఒకటి అర్థమైంది. ఏం చేయాలి? దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే దేవుడు ఎలాగ ఉంటాడంట? నీ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడంట. నీ విషయంలో మనం ఏముందని అనుకుంటాం, దేవుడు నీ పట్ల చాలా సీరియస్గా ఉంటాడా? నేను అన్నవాడిని దేవుడు ఓరకనే విడిచిపెట్టడండి. తగిన శాస్తి, తగిన న్యాయం చేసే పంపిస్తాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు ఒకటి నేర్చుకోవాలి. నేను నా దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకాలి. నా బ్రతుకులు ఎక్కడ లోపం లేనట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. నా దేవుని సంతోషపరిచేటట్టుగా భక్తి చేయాలి. నా దేవుడిని ఇష్టపరిచేటట్టుగా, నన్ను చూసి నా దేవుడు సంతోషించేటట్టుగా భక్తి చేయాలి. నువ్వు గనక అలాగ భక్తి చేసి చూడు, నిన్ను అన్నవాడు దేవుడితోనే చెలగాటమాడుతున్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఈ పునరుద్ధాన దినమందు నువ్వు దేవుడి దృష్టికి యథార్థంగా బ్రతుకో. నీ విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు. నిన్ను అన్నవారిని నువ్వు విడిచిపెట్టిన దేవుడు మాత్రం విడిచిపెట్టడు. కనుక చెప్పిన మాటలు మనసులో పెట్టుకోండి. దేవుడు అటు కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం.